कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि नैनं चिन्तन्ति शस्त्राणि। భగవద్గీత ఉపోద్ఘాతం. భగవద్గీత భగవంతుడి వాక్కు. 5000 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో మానవరూపధారి అయిన శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన అపూర్వ సంవాదమే ఈ భగవద్గీత. అసలు మనమెవరం? భగవంతుడెవరు? దుఃఖాలెందుకు? మృత్యువు తరువాత మరో జన్మ అంటూ ఉంటుందా అన్న ధర్మ సందేహాలన్నిటికీ భగవద్గీత సమాధానాలు చెప్తుంది. అర్జునుడి సందేహాలు, ప్రశ్నలతో శ్రీకృష్ణ పరమాత్ముడిచ్చిన ఆధ్యాత్మిక లౌకిక సమాధానాలతోనే భగవద్గీత నిండి ఉంటుంది. ముక్తిని సాధించేందుకు, మోక్షాన్ని పొందేందుకు కృష్ణుడు అర్జునుడికి అష్టాదశ మార్గాలను బోధించాడు. బోధకుడైనా, యోధుడైనా, ధనికుడైనా, పేదవాడైనా, ఏ వృత్తిలోని వాడైనా నిశ్చలమైన, ప్రశాంతమైన మానసిక స్థితిని సాధించి మోక్షాన్ని పొందాలంటే ఈ మార్గాలలో ఒకటైన యోగ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఫలితాల కోసం తాపత్రయపడకుండా మానవుడు తన జీవితంలో నిర్వహించాల్సిన కర్మలను తప్పనిసరిగా ఆచరించాల్సిందిగా కర్మయోగ బోధిస్తుంది. అతడి శ్రమకు తగిన ఫలితాలను అందించటం భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ ఫలితాలను ఆశించి అడిగే హక్కు మాత్రం మానవుడికి ఉండదు. ఈ విషయాన్ని జీర్ణం చేసుకున్న మానవుడే సంపన్నుడు, నిత్య సంతోషి అని భగవద్గీత స్పష్టంగా చెబుతోంది. సాధించాలన్న కోర్కెలుండకూడదని కాని, పనికి ఫలితాలను పొందరాదని కాని గీత బోధించదు. అంతేకాదు, మనిషి తాను అనుకున్నది సాధించేందుకు కర్తవ్యాన్ని విడవకుండా విధులు నిర్వహించాలని కూడా చెప్తుంది. అయితే లక్ష్యాలను సాధించటం, భౌతిక ఫలితాలను పొందటం కేవలం మానవుడి చేతుల్లోనే ఉండదు. కాబట్టి ప్రపంచ స్థితిగతులను నిర్ణయించే ఆ మహాశక్తి స్వరూపుడు భగవంతుడికే ఫలితాలను వదిలివేయడమే మానవుడి కర్తవ్యం. మన శరీర నిర్మాణం గురించి, జ్ఞానాలపై అవగాహనను, అతీతమైన మానసిక ప్రశాంతతను పొందే విధానాన్ని కూడా భగవద్గీత స్పష్టమైన పద్ధతిలో వివరిస్తుంది. అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నప్పుడే శాంతి, జ్ఞాన మార్గాలను శ్రీకృష్ణుడు సర్వమానవాళికి చూపించాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న కైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారతః. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ప్రధాన పాత్రధారి, మానవ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు. మిగిలిన ముగ్గురు పాత్రధారులు ఈ భగవద్గీతలో సాక్షులుగా నిలిచి భగవానుడు దివ్యోపన్యాసాల ద్వారా దివ్య జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వారిలో అర్జునుడు పాండవ సహోదరుడు, అస్త్రవిద్యా పారంగతుడు, కృష్ణుడి బోధనలు ప్రత్యక్షంగా అందుకున్న మొదటి వ్యక్తి. మానవుడి జీవిత చరిత్రలో అర్జునుడు అరుదైన ఉత్తమ ఆత్మస్వరూపానికి ప్రతీక. భగవంతుడికి ఎదురుగా నిలిచి ఆధ్యాత్మిక, లౌకిక విషయాలపై విపులంగా సంభాషణ జరిపినవారు మానవ చరిత్రలో అంతగా ఉండరేమో. అయితే భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్న అరుదైన ఆత్మస్వరూపం అర్జునుడిది. సంజయుడు అంధుడైన ధృతరాష్ట్రుడి రథసారథి, భగవద్గీతకు పరోక్ష సాక్షి. శరీరాన్ని, మనసును తన ఆధ్యాత్మిక శక్తులతో అదుపు చేసుకుని దివ్యజ్ఞానాన్ని అందుకునే శక్తియుక్తులను సాధన ద్వారా సొంతం చేసుకున్న దివ్యాత్మ స్వరూపుడు సంజయుడు. ధృతరాష్ట్రుడు అంధుడు, క్రూరులైన కౌరవ సోదరులకు తండ్రి. సంజయుడి మాటల నుంచి జ్ఞానాన్ని పొందుతాడు. అతి సాధారణమైన 3వ స్థాయిలో ఇతరుల నుంచి, అంటే సంజయుడి ద్వారా గీతను వింటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్